హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ జేజెస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి కాటన్ శారీస్ చూస్తున్నామండి. కాటన్లో కొన్ని ముంగా చెక్స్ అంటే ఇలా ఉంటాయండి. ఇలా చెక్స్ వచ్చిన చీరలు ఉన్నాయి. ఇలా జరీ బార్డర్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ అండి. చీర ఇది చిన్న బ్లౌజే ఉంది, చీర విడ్త్ లేదు, చిన్న విడ్త్లో ఉంది బ్లౌజ్. సో బ్లాక్ డాట్స్తో ప్రింట్ వచ్చింది. సో మనం ఇవన్నీ కాటన్ శారీస్ చూస్తున్నామండి. సో చూద్దాం. చూసే ముందు ఇక్కడ ఒక డ్రెస్ ఉందండి, కోటా డ్రెస్. 2.5 మీటర్స్ టాప్, కోటా చున్నీ 2.5 మీటర్స్. పైజామా వచ్చేసి ఇది కాటన్ పైజామా అండ్ లైనింగ్. మనకి డ్రెస్ ఎలా ఉందో అలాగా డై చేసి ఉంటుంది. ఇది యోక్ వస్తుంది, ఇక్కడ కూడా ఇది యోక్ వస్తుంది. సో ఈ డ్రెస్ వచ్చేసి 2200 ప్లస్ షిప్పింగ్ అండి. విత్ లైనింగ్, అద్దాలు 2200, విత్ కోటా చున్నీ 2200 ప్లస్ షిప్పింగ్ అండి. సో చూద్దామండి. హోమ్ వాష్ అండి శారీస్. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు చిన్న పన్నాలో ఉంది అండ్ 1 మీటర్ ఉంది. శారీస్ అన్నీ 535 నుంచి 5.5 మీటర్స్ అలా ఉన్నాయండి చీరలన్నీ కూడా. సో చూద్దాం. మంచి బ్రౌన్ కలర్కి ఇలా ప్రింట్ వచ్చిందండి. ముంగా చెక్స్ వచ్చింది. పళ్ళు బ్రౌన్ అండ్ గ్రే కలర్, ఎంత బాగుందో ఇది. బ్లౌజ్ ఇవి వచ్చేసి 1150 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ 1150 ప్లస్ షిప్పింగ్. పింక్ బ్లౌజ్కి లైనింగ్ వేసి కుట్టించుకుంటే బెటర్ అండి. పింక్కి పెసర గ్రీన్, ఇది బ్లౌజ్. ఎల్లోకి ఇలా చాక్లెట్ కలర్, లెమన్ ఎల్లో చాక్లెట్ కలర్. ప్యారెట్ గ్రీన్ ఆరెంజ్ బ్లౌజ్, ప్యారెట్ గ్రీన్ ఆరెంజ్ కలర్ బార్డర్తో చీర. చిన్న బూటీలు వచ్చింది చీర. ఇది కూడా గ్రే అండ్ రెడ్. చిన్న బూటీలు వచ్చింది. బ్లూ అండ్ గ్రీన్, రామా గ్రీన్ అంటాం కదా, గ్రీన్. ఇలా ఉంది చీర అంతా. ఇవన్నీ హోమ్ వాష్ అండి. డెలికేట్గా వాష్ చేయించుకుంటే సరిపోతుంది ఇంట్లో. ఎల్లో అండ్ గార్నెట్ పింక్. మధ్యలో 2-3 టైమ్స్ 3-4 టైమ్స్కి ఒకసారి అలా స్టార్ట్ చేయించుకుంటే బాగుంటుందండి. ఆరెంజ్ పర్పుల్ 1150 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. ఇది 1 మీటర్ కానీ పన్నా చిన్న పన్నాలో ఉంది. ఇది 1 మీటర్ బ్లౌజు, చిన్న పన్నా. ఇది చీరలు, ఇదండి పళ్ళు. చీర టై అండ్ డై వచ్చిందండి. కిందంతా బార్డర్లో అలా ప్రింట్ వచ్చింది. పళ్ళు ఇది. అన్నీ ఈ 4-5 శారీస్ ఈ షేడ్లో ఉన్నాయండి. ఈ ప్యాటర్న్లో ఉన్నాయి. అన్నిటికీ ఇలాగే పళ్ళు ఉంటుంది, ఇలాగే బార్డరు టై అండ్ డై వచ్చి ఉంటుందండి. ఇది శారీ మెటీరియల్ ఉందండి, బ్లౌజ్ కూడా. సో మనం ఇది లైనింగ్ వేసి కుట్టించుకోవాలండి. 1150 ప్లస్ షిప్పింగ్ అండి. పర్పుల్ అండ్ బ్రౌన్ శారీ బ్లౌజ్. సీ గ్రీన్ కలర్, బార్డర్. బ్లూ, నేవీ బ్లూ కలర్కి ఇలా బ్రౌన్ బార్డర్ వచ్చింది అండ్ ప్రింట్ ఇలా వచ్చింది. మస్టర్డ్ ఎల్లో, బ్రౌన్
మస్టర్డ్ ఎల్లో, బ్రౌన్, అలా డిఫరెంట్ ఉందండి కలర్, చాలా బాగుంది. ఇది ప్రింట్. ఈ శారీస్ అన్నీ 535 నుంచి 5.5 మీటర్స్ ఉన్నాయండి. ఇది గ్రే కలర్లో ఒకటి లైటర్ షేడ్, కొంచెం డార్కర్ షేడ్ ఉందండి. ఇది కొంచెం లైట్ షేడ్ ఉంది, ఇది కొంచెం డార్క్ షేడ్ ఉంది. ఇది సేమ్ ప్యాటర్న్, సేమ్ కలర్ కాంబినేషన్, బట్ లిటిల్ డార్కర్. ఇది డోరియా మెటీరియల్ వచ్చింది చీరకి. డోరియా అంటే మనకి ఇలా హారిజాంటల్ స్ట్రైప్స్ ఉంటుంది ఇందులో. ఇవి కలర్స్ ఫిల్ చేస్తారండి ఇందులో. మనకు అవుట్లైన్ ప్రింట్ చేసి కలర్స్ ఇందులో ఫిల్ చేస్తారు. ఇది బ్లౌజ్. ఈ బ్లౌజ్లో ఇలా బ్లాక్ ప్రింట్ వచ్చింది. ఇది 80 సెంటీమీటర్స్ ఉంటుందండి బ్లౌజ్. థిక్ మెటీరియల్ ఉంది అండ్ శారీ విడ్త్ ఉంది. ఇది 80 సెంటీమీటర్స్ బ్లౌజ్, థిక్ మెటీరియల్, శారీ విడ్త్. ఇది బ్లౌజ్. ఇది చీర ఇలా ఎల్లోకి ఇలా స్ప్రే డైయింగ్ వచ్చేసి. ఇది పళ్ళు అండి. ఇప్పుడు ఈ ప్యాటర్న్లో కొన్ని శారీస్ ఉంటాయి, ఇలాగే ఉంటుంది అన్ని శారీస్కి పళ్ళు అండ్ బార్డర్ ఇలా ఉంటుంది. కలర్ కాంబినేషన్ మాత్రం చేంజ్, పైన కలర్ మాత్రం చేంజ్. ఇది బార్డర్, బ్లౌజ్. ఇది బ్లూ, బ్రౌన్. మనకి చీర పైన చీర కలర్ మాత్రం డిఫరెంట్. రాణి కలర్, బ్రౌన్. రాణి ఎల్లో కలర్ స్ప్రే వచ్చింది, బ్రౌన్ కలర్ బార్డర్. గ్రీన్ పైన బ్లూ స్ప్రే అండి. బ్లౌజ్. బార్డర్. ఆరెంజ్ అండ్ పర్పుల్ స్ప్రే. ఇది 1150 ప్లస్ షిప్పింగ్ అండి. ఇక్కడ ప్రింటెడ్ శారీస్ వచ్చినాయండి. బార్డర్లో ఇలా ప్రింట్స్ వచ్చినాయి. ఆరెంజ్ అండ్ పర్పుల్ స్ప్రే వచ్చింది. ఇది బ్లౌజ్. ఇది చీర. బ్లౌజ్కి చీరకి బార్డర్కి బ్లౌజ్ పళ్ళు బార్డర్ సేమ్ ప్రింట్. ఇది శారీ పన్నా ఉందండి. శారీ పెడుతుంది. బ్లౌజ్ 85-90 సెంటీమీటర్స్ ఉంటుంది బ్లౌజు. ఇది పళ్ళు. ఆరెంజ్, పర్పుల్, సీ గ్రీన్ అండ్ బ్లూ ఇలాగొచ్చింది బార్డర్. ఇది లెమన్ ఎల్లో, గ్రీన్ స్ప్రే వచ్చింది. ఇది బ్లౌజ్. రాణి పింక్, ఎల్లో స్ప్రే. బ్లౌజ్, చీర. గ్రే అండ్ బ్రౌన్ మ్యాంగో ప్రింట్ వచ్చింది. మధ్యలో చీరకంతా ఇలా చిన్న చిన్న బూటా ప్రింట్ వచ్చింది. రెడ్ అండ్ బ్రౌన్. రాణి పింక్. రెడ్ కలర్ కంటే కూడా రాణి పింక్ అనవచ్చు. డార్క్ రాణి పింక్. చాలా బాగుందండి కలర్. చీర. $1150 ప్లస్ షిప్పింగ్. ఇది బార్డర్లో టై అండ్ డై వచ్చిందండి. చీర అంతా ఇలా ప్రింట్ వచ్చింది. ఇది బ్లౌజ్. 1250 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ 1250 ప్లస్ షిప్పింగ్. ఇది పళ్ళు అండి. చీర అంతా ఇలా స్ప్రే డైయింగ్ వచ్చింది. బార్డర్ వచ్చి బార్డర్ పైన ప్రింట్ వచ్చింది. పళ్ళు ఇలా బ్లౌజ్ ఇలా ఉందండి. దీనికి లైనింగ్ వేసి కుట్టించుకోవాలి. ఇలా చిన్న బూటా వచ్చింది సెల్ఫ్. ఇలాగా 90-95 సెంటీమీటర్స్ ఉంటుంది బ్లౌజ్. ఇది బ్లౌజ్. ఇది పళ్ళు.
చీరకి పైన కింద ప్రింట్ వచ్చిందండి ఇలాగా, మధ్యలో అంతా ఇలా స్ప్రే వచ్చింది. ఇది కూడా మంచి పింక్ అండి, మంచి పింక్కి ఇలా గ్రే కలర్ వచ్చింది. 1250 ప్లస్ షిప్పింగ్ అండి. సో ఇవన్నీ మనం చూసాం కదండి, లో రేంజ్లో కాటన్ శారీస్. సమ్మర్కి జస్ట్ ఒక సీజన్ అలా కట్టేసుకొని యూజ్ చేసి వదిలేసేయచ్చు అండి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.